ఇస్తే అక్కర్లేదండి ఆయన హిందువే, లేదు క్రిస్టియన్ కాబట్టి ఇవ్వండి డిక్లరేషన్ అని ఎవరు నోళ్ళు ఎందుకు పెగలట్లేదు, ఎవరెందుకు మాట్లాడట్లేదు అంటారు? ఇప్పుడు విశాఖ పెట్టుడి పీఠాధిపతి అండి. మా దృష్టిలో, హిందువుల దృష్టిలో, బ్రాహ్మణుల దృష్టిలో అది పెట్టుడి పీఠం. ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠం కాదు. 4 పీఠాలు ఉన్నాయి దేశంలో. ఆ పెట్టుడి పీఠానికి స్వామి స్వరూపానంద జగన్ దగ్గర ప్యాకేజీలు తీసుకొని ఋషికేశ్లో గంగలో ముంచాడు. ఎందుకు? చంద్రబాబు గారిని ఓడించి ఈయన్ని అధికారంలో తీసుకొస్తాను, నీకు హిందూ ముద్ర వేస్తానని గంగలో ముంచి మంత్రాలతో ఆ గంగలో మునిగిన ఆయనకి మెడలో సిలువు ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అసలు ఏమి నాటకాలు, ఏమి డ్రామాలు వేశారు ఆ రోజున. ఈ రోజున మీరు అడిగిన ప్రశ్నకి స్వరూపానంద ఎక్కడ దాక్కున్నాడు? బయటికి రావాలి. తిరుమలలో అపచారం జరుగుతుంటే గత ప్రభుత్వాల్లో మాట్లాడిన స్వరూపానంద మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో గొంతేసుకొని ఎగబడిన స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే ఒక రాజగురువుగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరించిన స్వరూపానంద చిన్నజీయర్ స్వామితో సహా ఈ రోజు మీరు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? చిన్నజీయర్ స్వామి వారు కదిలితే శ్రీమద్ రామానుజాచార్యుల సాంప్రదాయం వైఖాన సాగమం ప్రకారం మేము చేస్తున్నాం, మాకు అక్కడ జీయర్లు ఉన్నారని చెప్తున్నాడు. మరి ఆయన ఈ రోజున మరి రాజగురువుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరించిన క్రమంలో ఆయన లడ్డూ విషయంలో, అక్కడ అపచారాల విషయంలో ఎందుకు బయటికి రావట్లేదు? స్వరూపానంద చిన్నజీయర్ అని చెప్పి మేము గతంలోనే ఈ వివాదంలోనే ప్రశ్నించాం. ఇప్పటిదాకా వాళ్ళు నోరు తెరిస్తే ఒట్టు. అంటే వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళు కూడా పెట్టుడి పీఠాధిపతులు, నకిలీ పీఠాధిపతులు కూడా మరి ఈ రోజున అపచారం చేశారు. వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ అడుగుతాను. ఇన్నాళ్ళు అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఆయన డిక్లరేషన్? ఎవరండి? మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేడం గారు. మేము జగన్ ప్రభుత్వంలో కూడా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి మేము పోరాటాలు చేశాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా. అయినా కానీ ఆయన ఇప్పటిదాకా ఇవ్వలేదు. అసలు ఆయన భార్యని తీసుకురాకుండా బ్రహ్మోత్సవాల్లో ఆయనేమి హిందూ అండి? అసలు తిరుమల సెట్టింగే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాడే. ఎంత అహంకారం అండి! అంటే వెంకటేశ్వర స్వామి ఇంటికి రావాలా? ఎంత దారుణం! నీ భార్య అక్కడ నటిస్తావా? నీకు తీర్థం తిరుమల వెళ్ళినప్పుడల్లా నీకు పూజలు చేసి అక్షింతలు వేస్తే దులిపేసుకుంటావా? ఎమ్మటే తీర్థం ఇస్తే కర్చీఫ్కి తుడుచుకుంటావా? ప్రసాదం ఇస్తే పక్కన పడేస్తావా? ఇవన్నీ లేనోడివి, ఇవన్నీ చేయనోడివి. వెంకటేశ్వర స్వామి పట్ల ఎంత అపచారం చేసావో నీకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా లడ్డు వ్యవహారంలో, రేపు పూజలు చేయమని పిలిపించారే రాష్ట్రం అంతా, ఇప్పుడు ఆయన వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిన్న మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మేడం గారు, ఆయన అలిపిరి వస్తామంటే అలిపిరి దగ్గర అడ్డుకుంటామని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక, సనాతన ధర్మ పరిరక్షణ చేసి ప్రకటన అనౌన్స్ చేసింది. దానికి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకి కాలు నొప్పి ఉందంట, మోకాలు నొప్పి. దానివల్ల అలిపిరి నుంచి రాలేడు, కారులో ఎయిర్పోర్ట్ లో తిరిగి డైరెక్ట్ కారులో తిరుమలకి వెళ్తాడు అంటాడు. వెళ్ళు, మాకు అభ్యంతరం లేదు. కానీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతే సెల్ఫ్ డిక్లరేషన్ స్వామివారి ముందు నేను హిందూ విశ్వాసాల పట్ల, స్వామివారి పట్ల భక్తి నాకు నచ్చింది అని చెప్పి, విశ్వాసాలు పట్ల నాకు నచ్చింది అని చెప్పి సంతకాలు పెడితేనే మేము ఆయన అడ్డుకోకుండా వదిలేస్తాం. లేకపోతే మటుకు ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఆయన ఎన్ని